మెగా 90. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. మారుతున్న జియో పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఆయుధ సంపత్తే ఏ దేశానికైనా అసలైన బలం. గత కొన్ని దశాబ్దాలుగా భారత సైన్యానికి, ముఖ్యంగా వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తోంది రష్యా అందించిన టెక్నాలజీనే. అయితే తాజాగా సెయింట్ పీటర్స్బర్గ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో 2026లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు ప్రపంచ డిఫెన్స్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. ఎలాంటి ఆంక్షలు, కండిషన్స్ లేకుండా రష్యా దగ్గర ఉన్న అత్యంత ఆధునిక 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్ Su-57 ను భారత్ తో కలిసి సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అసలు ఏంటి ఈ సుఖోయ్ 57 స్పెషాలిటీ? అమెరికాకు చెందిన F-35 కు ఇది ఏమాత్రం పోటీ ఇస్తుంది? గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ఇండియా ఇప్పుడు పుతిన్ ఆఫర్ కు ఓకే చెబుతుందా? లెట్స్ వాచ్. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం యుద్ధ విమానాలు ఉన్న దేశాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అమెరికా దగ్గర F-22 రాఫ్టర్, F-35 ఉంటే చైనా దగ్గర J-20 ఉంది. రష్యా డెవలప్ చేసిన బ్రహ్మాస్త్రమే ఈ Su-57. సాధారణ యుద్ధ విమానాలకు దీనికి ఉన్న ప్రధాన తేడా స్టెల్త్ టెక్నాలజీ. అంటే శత్రు దేశాల రాడర్లకు ఇది కంటికి కనిపించని ఒక దయ్యం లాంటిది. శత్రువుల గగనతలంలోకి సైలెంట్ గా చొరబడి టార్గెట్ ను ధ్వంసం చేసి రాడర్ పసిగట్టే లోపే తిరిగి రాగల సామర్థ్యం దీని సొంతం. ఇది మ్యాక్ 2 వేగంతో, అంటే శబ్దానికంటే ఎక్కువ రెట్టింపు వేగంతో ప్రయాణిస్తుంది. లేటెస్ట్ ఏవియానిక్స్, అడ్వాన్స్డ్ సెన్సార్లు, సూపర్ మాన్యువరబిలిటీ దీని సొంతం. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానం. ఇండియా దీన్ని మాతో కలిసి డెవలప్ చేసుకోవచ్చు. మేము ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టం అని పుతిన్ స్వయంగా స్పష్టం చేశారు. నిజానికి ఈ ఆఫర్ ఇండియాకు కొత్త కాదు. గతంలో రష్యా, ఇండియా కలిసి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాయి. కానీ రష్యా పూర్తి టెక్నాలజీని బదిలీ చేయడానికి అంగీకరించకపోవడం, విమానం ఇంజన్ల సామర్థ్యంపై భారత వాయుసేన సంతృప్తి చెందకపోవడంతో 2021లో ఇండియా ఈ ప్రాజెక్ట్ నుంచి సైలెంట్ గా బయటకు వచ్చేసింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. భారత వాయుసేన ప్రస్తుతం ఫైటర్ స్క్వాడ్రన్ల కొరతను ఎదుర్కొంటోంది. మన దేశం సొంతంగా 5వ తరం యుద్ధ విమానం, అడ్వాన్స్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను డెవలప్ చేస్తుంది. కానీ అది పూర్తిగా అందుబాటులోకి రావడానికి 2035 దాటుతుంది. మరి ఈ 10 ఏళ్ల గ్యాప్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను బలోపేతం చేయాలంటే తక్షణమే మనకు 5th జనరేషన్ జెట్స్ కావాలి. అందుకే రష్యా ఈ సరైన సమయంలో Su-57 ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. సమాచారం ప్రకారం సాంకేతిక నిబంధనలు మ్యాచ్ అయితే సుమారు 36 విమానాలు Su-57లను కొనుగోలు చేసే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం ఫైటర్ జెట్స్ మాత్రమే కాదు, రక్షణ రంగంలో ఇతర కీలక ప్రాజెక్టులపై కూడా రష్యా, భారత్ కలిసి పనిచేయనున్నాయి. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పటికే ఇండియా రష్యా నుంచి $5.4 బిలియన్ వ్యయంతో 5 స్క్వాడ్రన్ల S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో 4 స్క్వాడ్రన్లు డెలివరీ కాగా 5వది రావాల్సి ఉంది. దీనికి అదనంగా మరో 5 S-400 సిస్టమ్స్ కొనుగోలుకు ఇండియా ఈ మార్చిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియా సొంతంగా సుదర్శన్ చక్ర అనే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ను డెవలప్ చేస్తోంది. ఈ నెట్వర్క్ లో రష్యాకు చెందిన S-400లు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. ఒకవేళ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాటు Su-57 ఫైటర్ జెట్లు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదలోకి చేరితే ఆసియా గగనతలంలో భారత్ ను ఢీకొట్టే శక్తి ఎవరికీ ఉండదు. మరి టెక్నాలజీ బదిలీకి గతంలో ససేమిరా అన్న రష్యా ఇప్పుడు ఎలాంటి కండిషన్స్ లేకుండా టెక్నాలజీ ఇస్తామని ఎందుకు దిగివచ్చింది? ఇక్కడే అసలు జియో పాలిటిక్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. మరోవైపు గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో ఇండియా తన రక్షణ కొనుగోళ్ల కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తుంది. రీసెంట్ గా ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్స్ కొనుగోలు చేయడం, అమెరికాతో డిఫెన్స్ డీల్స్ చేసుకోవడం రష్యాను కలవరపెడుతోంది. తన అతిపెద్ద డిఫెన్స్ పార్ట్నర్ అయిన ఇండియా ఎక్కడ దూరం అవుతుందో అన్న ఉద్దేశంతోనే పుతిన్ ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇండియా ముందు ఉంచారు. పుతిన్ ఆఫర్ అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఒకవేళ ఇండియా, రష్యా సంయుక్తంగా దీన్ని ఉత్పత్తి చేస్తే భవిష్యత్తులో HAL, BDL,
బిఈఎల్ లాంటి మన దేశీయ రక్షణ రంగ సంస్థలకు భారీ లబ్ధి చేకూరుతుంది. అయితే టెక్నాలజీ షేరింగ్ విషయంలో రష్యా ఎంతవరకు నిజాయితీగా ఉంటుందనేది వేచి చూడాలి.